బ్యాక్ టు ది న్యూస్. నిమ్స్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 5వ అంతస్తు అత్యవసర విభాగంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆసుపత్రి ప్రాంగణంలో పొగ అలుముకుంది. మంటలు చెలరేగడం, పొగ అలుముకోవడంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఇక మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇక నిమ్స్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక నిమ్స్ ఆసుపత్రి ఆవర్ దగ్గర నుంచి మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి లైవ్ ద్వారా అక్కడ ఏం జరుగుతుందనేటువంటి అంశాలు అందిస్తారు. అయితే శ్రీధర్ రెడ్డి, అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉంది? నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగం 5వ అంతస్తులో ఒక 40 మినిట్స్ బ్యాక్ అగ్ని ప్రమాదం జరిగింది. పొగలు ఒకటేసారి ఎగిసిపడడంతో ఇక్కడ ఆసుపత్రిలో ఉన్న రోగులు కావచ్చు, అటు సిబ్బంది కావచ్చు, డాక్టర్లు కావచ్చు భయభ్రాంతులకు గురైన విషయం అయితే తెలుస్తుంది. అయితే 5th ఫ్లోర్లో ఉన్న అక్కడ ప్యానల్ బోర్డు ఏదైతే ఉందో ఆ ప్యానల్ బోర్డుల నుంచి మంటలు చెలరేగడం జరిగింది. అది కొద్దిసేపట్లోనే ఆ ఫ్లోర్ మొత్తం వ్యాపించడం జరిగింది. ఫ్లోర్ నుంచి ఏదైతే ఆ విండోస్ ఉన్నాయో విండోస్ నుంచి పొగ బయటికి రావడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ గుర్తించిన సిబ్బంది వెంటనే ఫైర్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయడంతో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే 5th ఫ్లోర్ నుంచి ఏదైతే విండోస్ ఉన్నాయో ఆ విండోస్ ను ఇక్కడ బ్రేక్ చేయడం జరిగింది. బ్రేక్ చేసిన తర్వాత ఆ విండోస్ నుంచి పైనకు అక్కడ ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అక్కడ నుంచి అయితే ఇక్కడ వాటర్ అది ప్రెజర్ చేయడం మాత్రం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ పరిస్థితి మాత్రం ఇప్పుడు అదే 5th ఫ్లోర్లో ఇప్పుడు ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో అక్కడ పేషెంట్స్ ఉండరు, ఒక ఆడిటోరియం మాత్రం ఉంటుంది. ఆడిటోరియం నుంచి ఆ పక్కన ఏదైతే ఉందో ఆ పక్కన కొద్ది దూరంలోనే వేరే బ్లాక్ లోనే ఆల్రెడీ రోగులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆసుపత్రి సిబ్బంది ఏదైతే ఉందో ఇది ఏదైతే ప్యానల్ బోర్డు నుంచి పొగ రావడం జరిగిందని చెప్తున్నారు. అయితే అది దాని మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ లేకపోవడం వల్లనే, ఎందుకంటే ఆసుపత్రి ఇక్కడ ఎంతో మంది రోగులు ఉన్నారు, వేల సంఖ్యలో ఇక్కడ రోగులు ఉండడం జరుగుతుంది. ఇటువంటి ఉన్న ప్రదేశంలో అసలు ఏదైతే ఉందో ఇది కరెక్ట్ గా మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లనే ఇది అగ్ని ప్రమాదం గురైందన్నట్టు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఫైర్ సిబ్బంది కావచ్చు, ఇటు ఆసుపత్రి సిబ్బంది కావచ్చు పైన పోయి చూసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ దగ్గరలో ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళను వేరే వాటికి పక్కకు షిఫ్ట్ చేయడం కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికి మాత్రం కింద ఉన్న పేషెంట్స్, ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ సిబ్బంది కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అయితే శ్రీధర్ రెడ్డి, ప్రస్తుతం పేషెంట్స్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి. ప్రస్తుతం పేషెంట్స్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? పేషెంట్స్ కి ఎట్లాంటి ప్రాబ్లం ఎదురైందా? ఇప్పటికి కూడా పేషెంట్స్ కి అయితే ఇప్పటి వరకు వాళ్ళను వేరే దగ్గరికి షిఫ్ట్ పైన ఏదైతే ఇక్కడ ఘటన జరిగిందో దానికి కొద్ది దూరంలోనే పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళనైతే పక్కకు షిఫ్ట్ చేసినట్టు అయితే తెలుస్తుంది. కానీ అగ్ని ప్రమాదం జరిగిన చోటు ఏదైతే ఉందో అది ప్యానల్ బోర్డు దగ్గర జరిగింది. సో ఇప్పుడైతే అక్కడ పైన ఉన్న దగ్గరనైతే ప్రమాదాన్ని అయితే నివారించాలని తెలుస్తుంది. కానీ లోపల పేషెంట్స్కి అయితే ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. కానీ పొగతో ఎక్కువ పొగ బయటికి రావడంతో ఆ 5th ఫ్లోర్లో మాత్రం ఈ ఫైర్ సిబ్బంది వచ్చి అక్కడ చర్యలు తీసుకునే వరకు అయితే అక్కడ ఆ ఫ్లోర్ మొత్తం పొగ వ్యాపించడంతో కొంచెం ఇబ్బంది పడ్డట్టు అయితే తెలుస్తుంది. అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, అటు ఉద్యోగులు కావచ్చు ఇబ్బంది పడ్డట్టు తెలుస్తుంది. కానీ ఎవరికి మాత్రం ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. ఇక్కడైతే ఫైర్ సిబ్బంది ఇంకా వాళ్ళ అయితే పైనుంచి ఇక్కడ ఏదైతే విండోస్ బయట ఉన్నాయో ఆ విండోస్ నుంచి పైనకు తీసుకుని అక్కడనైతే నివారణ చర్యలు అయితే చేపడుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ కింద ఇది అత్యవసర విభాగం కాబట్టి ఇక్కడ ఓన్లీ సర్జరీ చేసిన పేషెంట్స్, సీరియస్ ఉన్న పేషెంట్స్ అత్యవసర విభాగంలో ఉంటారు. సో అటువంటి పరిస్థితిలో వాళ్ళు బయటికి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటుంది. సో అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ ఇట్లా జరిగింది అని తెలియగానే అక్కడ ఉన్న రోగులకు కావచ్చు, ఇక్కడ పనిచేసే సిబ్బంది కావచ్చు, అదేవిధంగా అటెండెంట్ కావచ్చు భయాందోళనకు గురైన సందర్భం అయితే తెలుస్తుంది. వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది మనం చూసాం, చాలా మంది రోగులకు సంబంధించిన అటెండెంట్స్ బయటకు వచ్చి ఇక్కడ అసలు ఏం జరుగుతుందని చూడడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇది క్లియర్ అయ్యే వరకు అయితే వాళ్ళు భయాందోళన అయితే వ్యక్తపరుస్తున్న విషయం అయితే కనిపిస్తుంది. ప్రియా.
రైట్ శ్రీధర్ రెడ్డి, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే నిమ్స్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక 5వ అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డులో అగ్నిమాపక సిబ్బంది అంతా కూడా వచ్చి ఫైర్ ఇంజిన్ సహాయంతో అంతా మంటల్ని కూడా అదుపు చేయడం జరుగుతుంది. మొత్తంగా రోగులకు ఎవరు సహాయకులందరూ కూడా ప్రస్తుతం స్టార్టింగ్ లో ఆందోళన చెందినప్పటికీ కూడా ఇప్పుడు ఎవరికి కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు. అంటే 5th ఫ్లోర్ లో అగ్నిమాపక సిబ్బంది వచ్చి అంతా కూడా క్లియర్ చేస్తుంది.